అన్నపూర్ణ 4వ భాగం. 3వ భాగంలో అన్నపూర్ణ జగన్మోహన్ని తిరస్కరిస్తుంది. కానీ జీవితం ఒంటరితనంతో బాగా దీర్ఘమైనదిగా అనిపిస్తూ ఉంటుంది. భరించలేకపోతూ ఉంటుంది. కథ కొనసాగుతుంది. ఇంతా చేసి రెండో పెళ్లివాడిన సెలెక్ట్ చేశావు. అన్నపూర్ణకి చాలా కోపం వచ్చింది. అతనికేం లోటు? నాలాగే కాలేజీలో లెక్చరర్. అదృష్టం కొద్దీ ఇదే ఊరు. అతనికి 40, నాకు 35 ఉన్నాయి. మంచివాడిలాగే కనబడ్డాడు. అందవికారి కాడు. మనసు విప్పి మాట్లాడతాడు. సునంద అతన్ని పొగిడింది. 2 పిల్లలట, ఎరుగుదువా? భలే దానివే. అవేం తెలుసుకోకుండానే ఒప్పుకున్నానంటావా? అన్నీ అడిగి తెలుసుకున్నాను. పిల్లలు 10 ఏళ్ల వాళ్ళు. నాకేం కష్టం ఉండదు. స్కూలుకు వెళ్ళి చదువుకుంటారు, లేకపోతే బోర్డింగ్లో చేరుతారు. ఏమో, ఈ సంబంధం నాకు నచ్చలేదు. చేసుకునేది నువ్వు కాదుగా. అంటే నా అభిప్రాయంతో నీకు నిమిత్తం లేదా? నీకు ఆలోచించడం చేతగాదని నా ఉద్దేశం. నీకన్నా నేనే బాగా ఆలోచించగలను. నా మొహం చూసి చెప్పు, నేనేమైనా బావుంటానా? నన్నెవరు కావాలని పెళ్లాడతారు? నాకిన్నాళ్ళు పెళ్లి కానిదెందుకు? కట్నం ఇవ్వలేక. కట్నం కోసం అందం లేని అమ్మాయిని పెళ్లాడాల్సిన అవసరం ఈ దేశంలో మొగాళ్ళకి లేదు. కట్నంతో సహా అందమైన అమ్మాయి వాళ్లకు దొరుకుతుంది. చూడు అన్నపూర్ణ, నేనింకా ఈ ఒంటరితనం భరించలేను. నేను మా వాళ్ళకి ఎంత సహాయం చేసినా వాళ్ళకి కృతజ్ఞత లేదు. అదే సహాయం నేనా తల్లి లేని పిల్లలకి చేస్తే మనసుకైనా సంతృప్తి ఉంటుంది. నాకింతకన్నా మంచి సంబంధం దొరుకుతుందన్న ఆశ లేదు. దయచేసి నువ్వు కోపం తగ్గించుకో. నీకు ప్రపంచం తీరుతెన్నులని సమగ్రంగా అర్థం చేసుకునే ఓర్పు లేదు. నీ కోపం ఒక్కటే. సునంద అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయింది. ఎంత మూర్ఖురాలు అనుకుంది అన్నపూర్ణ. ఇంత తెలివిగలది ఒక భార్య చచ్చిపోయిన మగవాడి పిల్లలకి ఆయాగా వెళ్ళిపోతుందా? కాలం వెనక్కి నడుస్తోంది. ముందుకు వెళ్తున్నా వెనక్కే అడుగేస్తోంది. సునంద తలదువ్వుకుంటూ యువతలకొచ్చింది. ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు పేపర్కి ప్రకటన పంపించేదాన్నే కాదు. చిన్న తమాషా చేద్దామనుకున్నాను. నువ్వు పెళ్లి కోసం కలవరిస్తుంటే ఏదో పిచ్చి పట్టినట్లు నేను ఆ పని చేశాను. అసలు నాదే తప్పు అన్నది అన్నపూర్ణ. నీ జీవితం మొత్తం మీద నువ్వు చేసిన గొప్ప పని ఇదే అవుతుంది అన్నపూర్ణ. ఇంత సాహసం ఇంతవరకు మన కుటుంబాల్లో ఎవరూ చేయలేదు. నా జీవిత మార్గాన్నే నువ్వు మలుపు తిప్పావు. ఆ రోజు నీ తొందరపాటుకి నేను భయపడ్డాను. కానీ అదే సత్ఫలితాన్ని ఇచ్చింది. చాలా థ్యాంక్స్. అన్నపూర్ణకి కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. నువ్వు తర్వాత పశ్చాత్తాపపడతావు సునందా అంది. పడను. పడాల్సిన అవసరం నాకు లేదు. నేను పిరికిదాన్ని కాను. పలాయనవాదిని అంతకన్నా కాను. బ్రతుకులో అడ్వెంచర్ కావాలి, పిరికితనం కాదు. అడ్వెంచర్ గురించి నాకు నువ్వు చెప్పక్కర్లేదు. నీ అడ్వెంచర్ అంతా చదువుకోవడం, ఉద్యోగం సంపాదించుకోవడం ఇవేగా. నీ జీవితంలో సంఘర్షణ అనేది లేదు. ఏదో ఒక అభిప్రాయాన్ని గుడ్డిగా నమ్మావు, దానికి అంటుకుపోయావు. సంఘర్షణ లేనిదే జీవితానికి పరిపూర్ణత లేదు. నువ్వంటావే లొంగుబాటు తత్వం అని, దాన్ని నేను అవగాహన అంటాను. అది లేందే దాంపత్య జీవితం సౌఖ్యవంతం కాదు. అది చాలా అవసరమని నేనంటాను. మంచిది, అదే నేర్చుకో. అంత కోపం ఎందుకు? శుభమా అని స్నేహితురాలకి పెళ్ళవుతుంటే బజారుకు వెళ్దాం పద, బట్టలు కొనుక్కోవాలి. సునంద అన్నపూర్ణ భుజం మీద చెయ్యి వేసింది. మీ వాళ్ళందరినీ రాని, అప్పుడు కొనవచ్చు. నీకన్నా దగ్గర వాళ్ళు నాకెవరున్నారు? అతను అంటే పెళ్ళికొడుకు శాఖ వేరు, మాది వేరు అంచేత మా వాళ్ళు రారు. అలాంటి ఆశలు నాకు లేవు. రాజు, నువ్వు, విశాల, అమ్మగారు మీరే నాకు పెళ్లి చేయించాలి. సునంద కళ్ళల్లో నీరు సుళ్ళు తిరిగింది. ఆమె కళ్ళు తుడిచి, ఏడవకు చిన్నపిల్లలాగా, పద వెళ్దాం అన్నది అన్నపూర్ణ. రిజిస్టర్ మ్యారేజ్కి సునంద ఒప్పుకోలేదు. వివాహం అనేది చాలా పవిత్రమైన అనుభవం. జీవితంలో మరుపురాని అనుభవం. అది శాస్త్రీయంగా జరగాల్సిందేనని మొండికేసింది. తన వాళ్ళు తన్నుకుపోయింది పోగా ఎవరికీ తెలియకుండా దాచుకున్న 4,000 రూపాయలు బ్యాంక్ నుంచి తెప్పించింది. పెళ్లి కొడుక్కి సూటు కుట్టించింది, ఉంగరం చేయించింది. అతని పిల్లలకి బట్టలు కొన్నది. డబ్బంతా అలా ఖర్చు పెట్టకు. భవిష్యత్తులో నీది అంటూ నీకు కొంత డబ్బు అవసరం అని హెచ్చరించింది అన్నపూర్ణ. ఈ డబ్బంతా ఇందుకే దాచాను, దాన్ని సద్వినియోగం చెయ్యని అన్నది సునంద. రాజు పెళ్ళి అరగంటలో అయిపోయింది. శారద పెళ్ళి రాజు ఇలాగే ఆర్భాటంగా చేశాడు. రమణమూర్తి వైపు వాళ్ళు ధనవంతులవ్వడం వలన వాళ్ళకి మర్యాదలు అంతస్తుకి తగ్గట్టు చెయ్యాలని అమ్మ 10,000 దాకా ఖర్చు పెట్టించింది. శారద కాపురానికి వెళ్ళేటప్పుడు ఘనంగా సారే చీరే పెట్టింది. శారదకి పురుడు పోయడానికి వెళ్ళి 1,000 రూపాయలు ఖర్చు చేసొచ్చింది.
అదంతా జ్ఞాపకం వచ్చింది అన్నపూర్ణకి. పెళ్ళికి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అనవసరం. ఆ డబ్బుతో ఎక్కడైనా కాస్త స్థలం కొనుక్కుని చిన్న ఇల్లు వేసుకోవడానికి ఉంచుకోవచ్చును. సునందకి సెంటిమెంట్లు ఎక్కువ. సునంద భర్త ఆమెకి నగలు పెట్టాడు. మొదటి భార్య కాబోలు. మంచి చీరలే తెచ్చాడు పెళ్ళికి. అతని పిల్లలు వచ్చారు. తండ్రి పెళ్ళి పిల్లలు చూడకూడదన్నది పార్వతమ్మగారు. పెళ్లి సమయంలో వాళ్ళని తీసుకుని హోటల్కి వెళ్ళింది అన్నపూర్ణ. వాళ్ళకి ఐస్ క్రీం పెట్టించి మీ సునంద చాలా మంచిది అని చెప్పింది. వాళ్ళ తరపు బంధువులెవరూ రాలేదు. వాళ్ళు కుదిర్చిన సంబంధం ఇతను తిరస్కరించాడనే కోపంతో వారం దాటకుండానే సునంద మకాం మార్చేసింది. కనీసం ఇంకొక సంవత్సరం దాకానైనా ఉద్యోగం వదలుకు అని వాగ్దానం చేయించుకుంది అన్నపూర్ణ. అప్పటికి ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వస్తాయని, విడిపోయినా ఆమెకు ఉద్యోగం ఉంటే మంచిదని అన్నపూర్ణ అభిప్రాయం. అన్నపూర్ణ మళ్ళీ ఒంటరిదైపోయింది. ఆ ఇల్లు ఖాళీ చేసి జగన్మోహన్ గదిలోకి మకాం మార్చేసింది. అతను మద్రాస్ వెళ్తూ ఆ గదిని ఆమెకి ఇప్పించాడు. సామాన్లన్నీ తీసుకువెళ్ళాడు. అలమరాలో ఫోటో స్టాండ్లో అతని ఫోటో మాత్రం అక్కడే ఉంది. అది కావాలనే ఉంచాడో మర్చిపోయాడో తెలియలేదు. తన సామాన్లందులో పెడుతూ దాన్ని తీసి ఎక్కడైనా దాచెయ్యాలని దాని మీద చెయ్యి వేసింది. పరిశీలనగా చూసింది. మళ్ళీ అక్కడే పెట్టేసింది. అట్లా ఎందుకు చేసిందో ఆమెకే తెలియలేదు. రోజు నిద్రలేవగానే టూత్ బ్రష్ కోసం అలమార తీస్తుంది. అతను పలకరిస్తాడు. 2 నిమిషాలు అక్కడే అలాగే నిలబడుతుంది. తరువాత నెమ్మదిగా తలుపు వేస్తుంది. 10 రోజులకొకసారి పార్వతమ్మగారు విశాల చేత ఉత్తరం రాయిస్తుంది. రాజుకి ప్రిన్సిపాల్ అయ్యే అవకాశాలున్నాయని రాసింది. మంచిదే. 2 నెలలకో 3 నెలలకో శారద ఉత్తరం రాస్తుంది. శారదకి ఇప్పుడు కొడుకు పుట్టాడు. చూడడానికి రమ్మని రాసింది. అంతా తండ్రి పోలికేనట. అన్నపూర్ణకి నవ్వొచ్చింది. ఆదివారం తప్పకుండా మా ఇంట్లో గడపాలి నువ్వు అని వారం వారం ఫోన్ చేస్తుంది సునంద. ఏం చూడాలి అక్కడికి వెళ్ళి? 2వ పెళ్లి భర్తతో అతని పిల్లలతో సునంద అనుభవిస్తున్న సుఖాన్న? అన్నపూర్ణకి మెదడులో ఉత్సాహం, ఆసక్తి చచ్చిపోతున్నాయనిపిస్తుంది. యాంత్రికంగా బ్రతకడమే కానీ బ్రతుక్కి సార్థకత ఏమిటో అర్థం కావడం లేదు. ఇంక్రిమెంట్లు వస్తున్నాయి, బోనస్లు వస్తున్నాయి. జలుబు చేసినా, జ్వరం వచ్చినా, ముఖాన చిన్న మొటిమలేచినా కంపెనీ డాక్టర్ మందిస్తాడు. చేతి నిండా పుష్కలంగా డబ్బుంది. అందమైన వస్తువు ఏది చూసినా కొనాలనిపిస్తే కొంటుంది. ఆమె ఆశించినవన్నీ అమిరాయి. అన్నీ అమిరిన వేళ్లకి ఆమె ఉత్సాహమంతా చల్లారిపోయి స్తబ్దత ఆవరించింది. జీవితం పట్ల ఒక విధమైన నిర్లక్ష్యంతో కూడిన దృక్పథం ఏర్పడింది. అయినా ఆమె ఊహలు, అభిప్రాయాలు, అలవాట్లు ఏమాత్రం సడలలేదు. గదంతా పని మనిషి శుభ్రంగా ఉంచుతుంది. ఆమె కట్టుకోవాల్సిన చీరే అందిస్తుంది. క్యారియర్తో భోజనం తెచ్చిపెడుతుంది. అన్నపూర్ణ ఆఫీస్కి వెళ్ళొస్తుంది. ఎప్పుడైనా కృష్ణవేణి కనిపిస్తుంది. ఇంటికి రమ్మంటుంది. కృష్ణవేణి కనిపించినప్పుడల్లా పెరుగులో వెంట్రుక జ్ఞాపకం వస్తుంది అన్నపూర్ణకి. వాళ్ళ ఆయన మారాడో అలాగే ఉన్నాడో పాపం, పూర్ ఫెలో అన్నట్లు అమర్జీత్ కౌర్ ఎట్లా ఉందో, ఇంకా లవ్లీగా ముస్తాబవుతూనే ఉందా? సునంద వాళ్ళ ఆయన కొత్త భార్యతో ఎలా ఉంటున్నాడు? పిల్లల్ని సరిగ్గా చూడకపోతే కసురుకుంటాడు కాబోలు. శారద ఇంకా పుస్తకాలు చదివి ఇంకా మెట్ట వేదాంతం నేర్చి ఉంటుంది. రాజు ప్రిన్సిపాల్ అయితే విశాలకి లోటేమిటి? ముందే అడ్వాన్స్గా బెనారస్ పట్టు చీర తెమ్మంటుంది. ఆడవాళ్ళకి బొత్తిగా బెట్టు, అభిమానం ఉండడం లేదు. మరి జగన్మోహన్ ఎలా ఉన్నాడో? అక్కడ ఆఫీస్లో అతనికి లేడీస్ స్టెనో ఉంది. అతనికి మంచి కాలక్షేపాలుంటాయి. స్నేహితులు దొరుకుతారు. ఈసరికి తనని మర్చిపోయి ఉంటాడు. మర్చిపోతాడా? మరి తను మర్చిపోలేదేం? ఎందుకో తెలీదు. అతన్ని తనెప్పుడూ మర్చిపోదు. జన్మజన్మలకి మర్చిపోదు. ఆ రోజు హోటల్ నుంచి బయటికి వస్తూ తనతో మాట్లాడినప్పటి జగన్ని తను మర్చిపోలేదు. అది అసంభవం. అన్నపూర్ణ సగం రాత్రి వరకు అశాంతితో వేగిపోతూ గడిపి చివరికి నిద్రమాత్ర వేసుకుని నిద్రపోయింది. తెల్లవారి ఆమె లేచేసరికి 3 గంటలైంది. అన్నపూర్ణకి ఒళ్ళంతా నొప్పిగా ఉన్నట్లనిపించింది. తలనొప్పి వచ్చింది. ఆఫీస్కి వెళ్ళాలనిపించలేదు. ఆమె ఆఫీస్కి ఎప్పుడూ సెలవు పెట్టదు. ప్రివిలేజీ లీవ్ ప్రతి సంవత్సరం వ్యర్థమైపోతోంది. లీవ్ పెడదామా అనుకుంది కిటికీ దగ్గర కూర్చుని బయటికి చూస్తూ. అప్పటికే నగరం చాలా బిజీగా ఉంది. స్కూలు పిల్లలు జట్లు జట్లుగా వెళ్తున్నారు. సైకిళ్ళు, రిక్షాలు, బస్సులు అన్నీ చాలా హడావిడిగా వెళ్ళిపోతున్నాయి. ఈ వేగంలో నుంచి, ఈ విశ్రాంతి లేని నగర వాతావరణంలో నుంచి ఎక్కడికైనా పారిపోవాలనిపించింది అన్నపూర్ణకి. ఎక్కడికి వెళ్ళాలి? కాగితం కలం తీసుకుని లీవ్ లెటర్ రాసింది. దాస్కి స్వయంగా ఇవ్వాలని బయలుదేరింది. ఆమెకి త్వరలో ప్రమోషన్ రాబోతోంది. ఆమె పని బాగుందని హెడ్ ఆఫీస్ నుంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి.
జీతం పెరుగుతుంది. ఎందుకు తన ఒక్కదానికి అంత జీతం? ఏం చెయ్యాలి? నాకు లీవ్ కావాలి. మీరెప్పుడో ఈ ప్రశ్న అడుగుతారని నాకు తెలుసు. మీరు అశాంతిగా కనిపిస్తున్నారు కూడా. తప్పకుండా తీసుకోండి అన్నాడాయన. అనకేం చేస్తాడు? తనెప్పుడు లీవ్ అడిగిందని? ఎక్కడికైనా వెళ్ళాలి. ఎక్కడికి? తిరుపతి వెళ్తే? అన్నపూర్ణకి నవ్వొచ్చింది. 30 ఏళ్ళు గడిచాయి జీవితంలో, కానీ ఇంతవరకు తనెప్పుడు దైవ దర్శనం చేసుకోవాలని అనుకోలేదు. తను పుట్టింది పురోహితుడి ఇంట్లో, పెరిగింది ఆస్తిక వాతావరణంలో, కానీ వాళ్లతో తనెప్పుడూ ఏకీభవించలేదు. చిన్నతనంలో స్కూల్లో చదివినప్పుడు ఇంగ్లీష్ మాస్టారింట్లో ఎక్కువ కాలం గడిపేది ఆమె. ఆయన హేతువాది. ఆయన వాదన, అభిప్రాయాలు అన్నీ వంట పట్టించుకుంది అన్నపూర్ణ. అందుకే తమ ఇంట్లో నిత్యం జరిగే పూజల్లో కానీ, నోములు వ్రతాల్లో కానీ ఆమె ఎప్పుడూ పాల్గొనేది కాదు. కాలేజీలో చేరితే కొబ్బరికాయ కొడతానని దండం పెట్టుకో అని ఓనాడు శారద సలహా ఇచ్చింది. కొబ్బరికాయకి ఎందుకు డబ్బు దండగా? నిన్ను సినిమాకి తీసుకెళ్తానులే అన్నది అన్నపూర్ణ. అన్నపూర్ణ నాస్తికురాలు కాదు. దేవుడు లేడని ఆమె అనదు. కానీ తనకి పూజలు వ్రతాలు నచ్చేవి కావు. అదంతా నాటకం అనిపించేది. కానీ ఇప్పుడు ఆమెకి తిరుపతి వెళ్ళాలనిపిస్తోంది. అది కేవలం మనశ్శాంతిని వెతుక్కోవడానికి మాత్రమే. యంత్ర సదృశంగా ఉన్న జీవితంలో నుంచి చిన్న మార్పు కోసం అనుకుంది. కాటేజీ తాళం తీసుకుని లోపల అడుగు పెడుతుంటే పక్క వాటాలో అమ్మాయి అడిగింది, మీరొక్కరైనా వచ్చారు అని. అవును, ఒక్కదాన్నే అన్నది అన్నపూర్ణ. ఆ అమ్మాయికి 18 ఏళ్లుంటాయి. పువ్వుల చీర కట్టింది. జుత్తు చాలా షోకుగా దువ్వి జడవేసింది. చీర రంగు స్వెట్టర్ వేసింది. చుట్టూ చీకటి ఆవరించింది. మంచు కూడా పడుతున్నట్లుంది. చల్లగా, చలిగా, మరీ చలిగా కూడా ఉంది. అన్నపూర్ణకి ఏం చెయ్యాలో తెలియలేదు. సామాన్ పక్కన పెట్టుకొని మంచం మీద పడుకుంది. కాటేజీల్లో కుటుంబాలున్నాయి. పిల్లలు, పెద్దవాళ్ళు, కార్లు. పక్కనున్నది పెద్ద కుటుంబం. వాళ్ళకి కారుంది. 5గురు పిల్లలు. ఆయన పెద్ద ఉద్యోగస్తులాగే ఉన్నాడు. ఆవిడ మరీ ధనవంతురాల్లాగా కనిపించింది. పిల్లలు సైజుల వారీగా ఉన్నారు. 18, 15, 11, 8 ఇలాగా. అందరూ ఖరీదైన బట్టలు, స్వెట్టర్లు వేసుకున్నారు. వాళ్ళ దగ్గర అందమైన ప్రేమ్ బుట్టలు, పెద్ద పెద్ద స్టీల్ క్యారియర్లు, ప్లాస్టిక్ బకెట్లు, సూట్ కేసులు, ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. వీళ్ళది చాలా ఖరీదైన భక్తి అనుకుంది అన్నపూర్ణ. వాళ్ళంతా భోజనానికి వెళ్తున్నారు కాబోలు. సందడిగా ఒక్కసారి బయటకొచ్చారు. అందులో పెద్దావిడ లోపలికి తొంగి చూసి, ఇప్పుడే వచ్చారా? ఏ ఊరు నుంచి అని అడిగింది. హైదరాబాద్ నుంచి. మేము అక్కడి నుంచే. మీరెలా వచ్చారు? ట్రైనా, బస్సా? మీకు కారు లేదని జాలిపడ్డం కాబోలు. ఆవిడ చాలా ప్రశ్నలు వేసింది. ఆవిడ వెంట పిల్లలు కూడా వచ్చారు. ఆయన కూడా వచ్చాడు. అన్నపూర్ణకు వచ్చే నెల జీతం సంఖ్య విన్నాక వాళ్ళకి ఆమె మీద కాస్త సదభిప్రాయం కుదిరింది. వాళ్లతో పాటు కారులో భోజనానికి రండి అని బలవంతం చేశారు. 2 వాటాలకి మధ్య ఉన్న తలుపులు తెరిచి హాయిగా గదులన్నీ ఉపయోగించేశారు. అన్నపూర్ణ స్నానం చేసే వరకు ఆమె కోసం వెయిట్ చేశారు. భోజనానికి టికెట్ కూడా ఆయన చేతే కొనిపించింది ఆవిడ. ఇట్లాంటి వాళ్ళు ముష్టివాడికి 10 పైసలు ఇవ్వరు. కాస్త డబ్బున్నట్లు తెలిసిన వాడికి సుష్టుగా భోజనం పెట్టిస్తారు. అదే గమ్మత్తు అనుకుంది అన్నపూర్ణ. వాళ్ళు స్వామివారికి కళ్యాణం చేయించడానికి వచ్చారు. ఆయన కంపెనీ డైరెక్టర్ అయితే స్వామికి కళ్యాణం చేయిస్తానని ఆవిడ మొక్కిందట. నీరాలిచ్చేయమని ఆయన్ని వేధించింది. ఆవిడ కోరిక మన్నించాడాయన. తాము కళ్యాణం చేయిస్తున్నాం గనక తమతో పాటు చూడ్డానికి రమ్మని పిలిచారు వాళ్ళు. లోక కళ్యాణం కారకుడైన భగవంతుడికి సామాన్యులు కళ్యాణం చేయించడం ఏమిటి? అదైనా తాము పొందిన లాభానికి ప్రతిఫలంగా ఆయనకి కళ్యాణం చేయించాలా? కళ్యాణం చేయిస్తానని మొక్కినందుకే ఆయనకి ప్రమోషన్ వచ్చిందా? తెల్లవారి లేస్తే అబద్ధాలతో, వంచనతో కాలం గడిపే మానవుడు పైన కండువా వేసుకుని దేవుని పెళ్లికి పెద్దవుతాడా? ఈ డబ్బు ఏ అనాథ శరణాలయం పిల్లలకో స్కాలర్షిప్ కింద ఇవ్వకూడదు అనుకుంది అన్నపూర్ణ. ఆమెను కూడా వాళ్ళు తలస్నానం చెయ్యాలని బలవంతం చేశారు. పట్టుచీర కట్టించారు. పుష్కరిణిలో స్నానం చేయించారు. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ భక్తి అన్నపూర్ణకు చాలా వరకు చిత్రంగా అనిపించింది. అలాంటి కుటుంబాలు అక్కడికి చాలా వచ్చాయి. సాయంత్రం అయ్యేసరికి వీళ్ళంతా నీట్గా ముస్తాబై లేటెస్ట్ డిజైన్ల చీరలు కట్టి, అంతకన్నా సరికొత్త ఫ్యాషన్స్లో సిగలు చుట్టి, పాతాళ గంగని, ఆకాశగంగని చూడ్డానికి బయలుదేరుతారు రకరకాల మనుష్యులు. ఆ రోజు సాయంత్రం ఒక కాటేజీ దగ్గర జనం గుంపులు గుంపులుగా చేరారు. ఏమిటని అడిగితే సినిమా తార ఒక ఆవిడ వచ్చిందట. ఆవిడ ఆ మర్నాడు దేవుడికి కళ్యాణం చేయిస్తుందట. మరే మనం కూడా సరిగ్గా ఇప్పుడే వచ్చాం, లేకపోతే ఆవిడ్ని చూడ్డం పడేది కాదు అన్నది పక్కనున్న 18 ఏళ్ల వాసంతి.
దేవాలయ ధర్మకర్తల దగ్గర నుండి ఉత్తరాలు రాయించుకొచ్చిన వాళ్ళు వియ్యాల వారిలాగా దర్జాగా దేవుణ్ణి చూస్తున్నారు. టికెట్ కొన్నా కొనకపోయినా లేని వాళ్ళు గంటల కొద్దీ క్యూలో నిలబడి తీరా ఆయన ఎదుటికి వచ్చేసరికి నమస్కారం చేసే సమయం కూడా ఇవ్వడు అర్చకుడు. కదలండి కదలండి అంటాడు. దేవుని సన్నిధిలో కూడా రికమెండేషన్లు అడ్డదారులు చూస్తే అన్నపూర్ణకి విచారం కలిగింది. తక్కిన వాళ్ళు అదంతా పట్టించుకోవడం లేదు. అదొక మామూలు విషయంలాగా చూస్తున్నారు. కాటేజీలో కూర్చుంటే సాయంత్రాలు ప్రశాంతంగా ఉంటాయి. బయటకు వెళ్తే మళ్ళీ నగరంలోని నాగరికతే ఎదురవుతుంది. వారం రోజులు ఉండాలని వచ్చింది అన్నపూర్ణ. 3 రోజులకి అలసిపోయింది. అదీ కాక చన్నీళ్ల స్నానాలు తలస్నానాలు చేసేసరికి బాగా జలుబు చేసింది. కాటేజీలో వేడినీళ్ల బాయిలర్ ఉంటుంది, కానీ ఆ నీళ్లు వాళ్లకే చాలేవి కావు. 4 రోజులు సెలవు పెడితే అందులో 5 రోజులైనా గడవలేదు. మళ్ళీ పాత సమస్య ఎదురైంది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి? పక్క వాళ్ళ పెట్టెలు సర్దుకుని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. వాళ్ళు మద్రాసు వెడతారు, అక్కడి నుంచి కంచి వెళ్తారు. మీరు కూడా రండి అన్నపూర్ణ అని పిలిచిందావిడ. వాళ్ళ అభిరుచులు అలవాట్లు అన్నీ అన్నపూర్ణకు విరుద్ధంగా ఉన్నాయి. వాళ్లతో వెళ్ళాలనిపించలేదు. మరి ఇంటికి వెళ్ళి ఏం చెయ్యాలి? సరే పదండి వస్తాను, కానీ అన్ని చోట్ల నా బిల్లులు మీరిస్తే మాత్రం రాను అంది. అదేమిటమ్మాయి, ఏదో ఇక్కడ ఒకరోజు ఇచ్చాం, నువ్వే ఇచ్చుకోవచ్చు, సరదాగా ఉంటుంది, మాతో నువ్వు రావాలి అని బ్రతిమలాడింది. కొండ మీద నుంచి మెరికలు తిరిగి కారు దిగుతూ ఉంటే అనుకుంది అన్నపూర్ణ, వెంకటేశ్వర స్వామి చాలామందికి ఇష్టదైవం. భారతదేశంలోని 4 చెరగుల నుంచి కొండకి భక్తులొస్తున్నారు. తమలోని చింతలను చికాకులను మర్చిపోయి 4 రోజులు ప్రశాంతంగా గడపడానికి. కానీ ఏది ఇక్కడ ప్రశాంతత? ఆ మాట పైకనేసింది అన్నపూర్ణ. ప్రశాంతంగా గడపడానికి ఇక్కడికి రావడం ఎందుకు? బ్యూటీ స్పాట్స్ దేశంలో చాలా ఉన్నాయిగా, అక్కడికి వెళ్ళి గడిపి రావచ్చు. ఇక్కడికి రావడం భక్తి కోసం అన్నారు డైరెక్టర్ గారు. అన్నపూర్ణ నవ్వింది. నేను భక్తితో ఇక్కడికి రాలేదు, రొటీన్ లైఫ్తో విసిగిపోయాను. చిన్న మార్పు కోసం సెలవు పెట్టి వచ్చాను. నేను ఆశించిన మార్పు నాకు దొరకలేదు అన్నది. చేతి నిండా పని ఉంటే బ్రతుకులో విసిగిపోవడాలు, మార్పుల కోసం పరిగెత్తడాలు ఉండవు. ఆడదానికైనా మగవాడికైనా బాధ్యతలు లేని జీవితం విసుగ్గానే ఉంటుంది. బాధ్యతలు నెరవేర్చడంలో ఆనందం ఉంటుంది. ఆ సంగతి మీరు గ్రహించలేకపోయారు. ఆయన ఉద్దేశం అన్నపూర్ణ గ్రహించింది. బాధ్యతలు ఒక్కొక్కసారి ఆనందం కలిగించేవిగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి బందికానాలాగా అనిపించవచ్చు. ఆ సంగతి చెప్పగల వారెవ్వరు? ఆయనకు అన్నపూర్ణ ఏమీ జవాబివ్వలేదు. మద్రాసులో హోటల్లో దిగాక వాళ్ళు తమ ఫ్యామిలీ కోసం డబుల్ రూమ్ తీసుకున్నారు. అన్నపూర్ణ సింగిల్ రూమ్ తీసుకుంది. వాళ్ళ అమ్మ ఇల్లు అన్నపూర్ణ గదిలోనే మకాం వేశారు. గదిలో కాలు పెట్టగానే ముందు టేబుల్ మీద ఫోన్ కనిపించింది. టైం చూసుకుంది. 9:15. ఇంకా పావుగంట వ్యవధి ఉంది. స్నానం చేసి హాయిగా కుర్చీలో కూర్చుని రింగ్ చేసింది. ఫోన్ తీసింది. అమ్మాయిలా ఉంది. సన్నటి గొంతులో, ఇది పలానా ఆఫీసు అన్నది. అవును, నాకు తెలుసు. జగన్మోహన్ గారు వచ్చారా? ఆయన ఇంకా రాలేదు, మరో అరగంటలో వస్తారు. నంబర్ చెప్పండి. థ్యాంక్స్, మళ్ళీ రింగ్ చేస్తాను. మీ పేరు తెలుసుకోవచ్చునా? ఎందుకులేండి, మళ్ళీ రింగ్ చేస్తానుగా. మీకు చాలా థ్యాంక్స్. రిసీవర్ పెట్టేస్తుంటే నీరసంగా అనిపించింది. అప్పటికే పిన్నిగారు వచ్చేసింది. ఎవరమ్మాయి అతను? నీకు దగ్గర బంధువా? అయితే మనకు ఊరంతా చూపిస్తాడా? ఇక్కడ వాళ్ళు మనల్ని మోసం చేసి ఎక్కువ డబ్బులు తీసుకుంటారట అన్నది. అన్నపూర్ణ అయోమయంగా చూసింది పిన్నిగారిని. ఆయన మా ఆఫీస్లో మేనేజర్. మనకు ఊరు చూపించడానికి ఎవరు కావాలేమిటి? బాబాయ్ గారు అంత పెద్ద ఉద్యోగస్తులైతేనూ అన్నది. పిన్నిగారికి ఆ మాట చాలు నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. మద్రాసు మహానగరం. నిండుగా దీపాలు వెలిగాయి. హోటల్ గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటకు చూసింది అన్నపూర్ణ. డబుల్ డెక్కర్ బస్సులు, టాక్సీలు వడివడిగా పరిగెత్తుతున్నాయి. నగరం చాలా బిజీగా సందడిగా ఉంది. పిన్నిగారు బాబాయ్ గారు వాళ్ళ పిల్లలు బీచ్ చూడ్డానికి వెళ్ళారు. బహుశా అక్కడి నుంచి వాళ్ళు షాపింగ్ సెంటర్లన్నీ చూసుకుని కానీ రారు. తలనొప్పి వంకతో వాళ్ళని తప్పించుకొని ఒంటరిగా గదిలో కూర్చుంది అన్నపూర్ణ. 7 గంటలవుతోంది. ఎవరికోసమో ఎదురు చూస్తున్నప్పటి ఆందోళనలాగా ఆమె మనస్సులో అలజడి నిండింది. ఒంటరితనం ఎంత బాధాకరం. తలుపు తట్టిన చప్పుడు. హోటల్ బాయ్ అయి ఉంటాడు, లేక జగన్మోహనా? ఏమో, ఎందుకు కాకూడదు? తలుపు తీసింది. ఎదురుగా జగన్. ఓ మీరేనా? హలో, వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను, ప్లీజ్ కమిన్. రండి రండి. ఇవన్నీ అన్నపూర్ణ అనలేదు. కళ్ళు విప్పుకొని అతని కేసు చూస్తూ ఉండిపోయింది. ఉన్నారా? నా కోసం ఎదురు చూస్తున్నారా? ఎన్నాళ్ళైంది మిమ్మల్ని చూసి? జగన్మోహన్ కూడా ఇలాంటివేం అనలేదు.
ఒక్క చిరునవ్వు నవ్వి ఆమెను తప్పించుకొని లోపలికొచ్చి కుర్చీలో కూర్చుని సిగరెట్ వెలిగించుకున్నాడు. బావున్నారా అన్నది అన్నపూర్ణ. 5 నిమిషాల తర్వాత తాను కూర్చొని, మీ మాట అన్నాడతను. కనపడుతున్నానుగా. అవును. నలిగిపోయారు. ఒంట్లో బాగాలేదా? చాలా బాగుంది. కొంచెం జలుబు. తీర్థయాత్రలు చేసి వస్తున్నారటగా? అవును. ఏ కోరిక తీర్చుకోవడానికి? మనశ్శాంతి కోసం. మీకు మనశ్శాంతి కరువైందా? ఏం, ఎందుకు కాకూడదు? అతను నవ్వాడు. వ్యాఖ్యానం చేయకుండా. పిన్నిగారు రాకముందే అతనితో బయటికి వెళ్తే బావుండును అనిపించింది అన్నపూర్ణకి. బాయని పిలిచి కాఫీ తెమ్మంది. మాట్లాడకుండా కూర్చున్నారేం అన్నది. ఏమీ లేదు, మీరు మాట్లాడితే వినాలని వచ్చాను. నేనేం మాట్లాడను? అన్నట్టు మీకు ప్రమోషన్ వస్తుందటగా, ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయ్యి పెడతారేమో అన్నాడు. అదంతా ఎందుకు, ఇంకేదైనా మాట్లాడకూడదా అనాలనుకుంది. పైకి మాత్రం అవును అంది. కంగ్రాచ్యులేషన్స్. సంభాషణ చాలా చప్పగా అనిపించింది అన్నపూర్ణకి. కాఫీలు వచ్చాయి. మీకు అభ్యంతరం లేకపోతే నాతో బయటకు వస్తారా అన్నాడతను. ఆ మాట కోసం ఎదురు చూస్తోందామె. అభ్యంతరం ఎందుకు అన్నది. మీరిక్కడికి వచ్చి హోటల్లో ఉండడం ఏమీ బాగాలేదు. మా ఇంటికి రండి, నా మీద నమ్మకం ఉంటే. చాలా అసహజంగా మాట్లాడుతున్నారు జగన్. మీ మీద నమ్మకం లేకపోవటం ఏమిటి? మీరు నాకు మిత్రులనే కదా. రాగానే ఫోన్ చేశాను. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అతని కళ్ళు వెలిగాయి. అన్నపూర్ణ మౌనంగానే హోల్డాల్ కట్టేసింది. సూట్ కేసు సర్దేసింది. బాయ్ని పిలిచి బిల్లు కట్టేసింది. పిన్నిగారికి క్షమాపణతో చిన్న చీటీ రాసి పక్క గది తాళానికి గుచ్చింది. ట్యాక్సీలో కూర్చొని హమ్మయ్య అనుకుంది. తిరుపతిలో కాటేజీలో ప్రవేశించిన దగ్గర నుంచి ఆమెకి ఏకాంతం, ప్రశాంతం అనేవి కరువయ్యాయి. పిన్నిగారి కంపెనీ వడగళ్ల వానలో సుదీర్ఘ ప్రయాణంలాగా అనిపించింది. తాను మద్రాసు ఎందుకు వచ్చినట్లు, జగన్ పిలవగానే అతని ఇంటికి ఎందుకు వెళ్తున్నట్లు, తనేం చేస్తోంది, ఎటు ప్రయాణం చేస్తోంది? నుంగంబాకంలో జగన్ ఇల్లు బాగానే ఉంది. 2 గదులు, చిప్స్ పరిచిన వరండా నిండా పూల కుంపట్లు, హ్యాంగింగ్ పార్ట్స్తో తీగెలు, వరండాలో గార్డెన్ చైర్స్, ముందు గదిలో సోఫా సెట్టు, పుస్తకాల బీరువాలు. ఇల్లు చాలా శుభ్రంగా అందంగా ఉంది. అమ్మగారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మనకి బాగా కావాల్సిన వారు, పెద్ద ఉద్యోగం చేస్తున్నారు అని నౌకర్కి పరిచయం చేశాడతను. రండమ్మా రండి అన్నాడు నౌకర్ ఆమె సామాను లోపల పెట్టి. భోజనం తెమ్మంటారా బాబు అని అడిగాడు. వద్దులే, కొంచెం ఆగి హోటల్కి వెళ్ళి తినొచ్చు అన్నాడతను. అన్నపూర్ణ సోఫాలో కూర్చొని టీపాయ్ మీద ఉన్న పుస్తకం తిరిగేస్తోంది. నౌకరు లోపల నుంచి మంచం తెచ్చి ముందు గదిలో వేసి పక్కపరిచాడు. అక్కడే తివాసి మీద చాప వేసుకొని పక్క వేసుకున్నాడు. అది తన కోసం కాబోలు. 7:30కే నిద్రపోతావేమిటి? మరి నేను చేసే పనేముంది అన్నాడు. జగన్ స్నానం చేసొచ్చాడు. రండన్నపూర్ణ, బయటికి వెళ్ళొద్దాం అన్నాడు. అతని వెనకే నడుస్తూ బయటకు వచ్చింది. మీకు ఇక్కడ బాగున్నట్లుంది అన్నది అన్నపూర్ణ. అవును, జీతం హోదా పెరిగాయి అన్నాడతను. ఆ మాటల్లో వెలితి స్పష్టమైంది. నేను అడిగింది అది కాదు, ఈ మద్రాసులో జీవితం మీకు బాగున్నట్లుంది అని. మీరడిగింది ప్రశ్న కాదు. నా జీవితం బాగున్నదని మీరే చెప్తున్నారు. ఇంకా నేనేం చెప్పను? బాగున్నదని నేను అనలేదు. బాగుందా అని అడగడమే అది. మీకు హైదరాబాద్లో విసిగెత్తి మార్పు కోసం వచ్చారు. నేనెక్కడికి వెళ్ళను? హైదరాబాద్ వస్తే బాగుండేది. అవును, నేను రావాలని అనుకున్నాను, కానీ మీరే వచ్చేశారు. అంటే మీరు రావాలనుకున్నది మీకోసమే. మీరిక్కడికి ఎందుకైనా రానియండి, నేను మీకోసమే అక్కడికి రావాలనుకున్నాను. అన్నపూర్ణ ఏమీ మాట్లాడలేకపోయింది. తను మద్రాసు వచ్చింది ఎందుకు? ఇతన్ని చూడడానికి కదా. రాగానే ఎందుకు తన రాకని ఇతనికి తెలియపరిచింది? తన మనసులో మాట అతను చెప్పాడు, తను చెప్పదు. కొంత భయంతో, కొంత అహంకారంతో కాబోలు. అన్నపూర్ణ మౌనంగా భోజనం చేసింది. త్రోవలో అతను పత్రికలు కొన్నాడు. మీరు విశ్రాంతి తీసుకోండి, లోపల బోల్ట్ వేసుకొని హాయిగా నిద్రపోండి. రాత్రి బాగా నిద్రపోయి ఉండరు అన్నాడు. అతను చెప్పినట్లే చేసింది. ముందు గదిలో చాలాసేపు అతను లైట్ వేసుకొని చదువుకున్నాడు. ఆమె అలసటగా నిద్రపోయింది. నిద్ర లేచేసరికి బాగా ఎండొచ్చేసింది. గడియారం చూసుకుంటే 8 గంటలు కావచ్చింది. తలుపు తీసుకుని ముఖం కడుక్కుని వచ్చేసరికి ఆమెకు కాఫీ ఇచ్చాడు నౌకరు. అయ్యగారు బయటికి వెళ్ళిపోయారమ్మా, 9ంటికి వస్తారట. మీరు స్నానం చేసి సిద్ధంగా ఉండండి. మహాబలిపురం తీసుకుపోతారంట, చెప్పమన్నారు. నేను వెళ్ళి టిఫిన్ పట్టుకొస్తాను అన్నాడు. అన్నపూర్ణ స్నానం చేసి లేత నీలం రంగు చీర కట్టుకుని జడ వేసుకొని కూర్చుంది. ట్యాక్సీ తీసుకుని జగన్ వచ్చాడు. అప్పటికే మీకు ఇవాళ ఆఫీస్ ఉంది కదూ అన్నది. ఆఫీస్ రోజు ఉంటుంది నవ్వాడు. మరి ఈరోజు ఎందుకు లేదు? సెలవిచ్చాను గనక. నా కోసం చాలా శ్రమ తీసుకుంటున్నారు మిస్టర్ జగన్. ఐఎమ్ వెరీ సారీ. మీకోసం నేను ఎంతైనా శ్రమ తీసుకోగలను అన్నపూర్ణ, కానీ మీరు తీసుకునే అనుమతి ఇవ్వరు.
అదే పిటి, త్వరగా పదండి, మళ్ళీ ఎండెక్కితే అలసిపోతారు. అతను అలా మాట్లాడడం అన్నపూర్ణకి ఇబ్బందిగా అనిపించింది. అతను ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే తనేమైపోతుందో ఊహించడం కష్టంగా ఉంది. తను మద్రాసు వచ్చి పొరపాటు చేసింది, రాకుండా ఉండవలసింది. వచ్చిన పిన్నిగారితో హోటల్లోనే ఉండవలసింది. జగన్మోహన్ ఆహ్వానించగానే అతనితో అతని ఇంటికి ఎందుకు వచ్చినట్లు? మేం వచ్చేసరికి చీకటి పడొచ్చు, స్నానానికి వేడినీళ్లు సిద్ధంగా ఉంచు అని పురమాయించి ట్యాక్సీ ఎక్కాడతను. మీరెందుకో సీరియస్గా అయిపోయారు అన్నట్లు మీ సునంద బావుందా? ట్యాక్సీ కదలగానే అడిగాడు. నేను చూసి నెల రోజులైంది, బాగానే ఉన్నానని చెప్పింది. నిజం నాకు తెలియదు. ఆవిడ అబద్ధాలు చెప్పరు. ఎందుకని? నేను ఆవిడ్ని ఎరుగున్నాను కనుక. నాకన్నా ఎక్కువ తెలుసా మీకు? మీకు మనుషులను గురించి ఎక్కువ తెలియదు. ఆ సంగతి నేను చెప్పినందుకు క్షమించాలి. ప్రతి వాళ్ళు ఇంతే, తనకేం తెలియనట్లు మాట్లాడతారు. తనకి తెలియకపోవడం ఏమిటి? సునంద గారు మంచి పని చేశారు, స్వాగతంగా అంటున్నట్లు అన్నాడు. ఏమిటది? పెళ్లి చేసుకోవడమా? అన్నపూర్ణ హేళనగా అంది. అవును, ఏం లేదు. పెళ్లి చేసుకోవడం తెలివిగల పనా? ఎందుకు కాదు? ఎలా అవుతుంది? ఎవరి అభిప్రాయం వాళ్ళకే నచ్చుతుంది. దాని మీద వాదన అనవసరం. ఎవరికి తోచినట్లు వారు చెయ్యొచ్చు. జగన్మోహన్కి నవ్వొచ్చింది. సిగరెట్ వెలిగించుకొని, పోనీ ఏ సబ్జెక్ట్ మీద వాదన బాగుంటుందో చెప్పండి, దాన్ని గురించే వాదిద్దాం. జర్నీలో వాదనలు చర్చలు లేకపోతే విసుగెత్తుతుంది అన్నాడు. రోడ్డు చుట్టుపక్కల చూసుకుంటూ కూర్చుంటే హాయిగా ఉంటుంది, విసుగెత్తదు అని సలహా ఇచ్చింది అన్నపూర్ణ. నాతో మాట్లాడడం ఇష్టం లేదు అని అర్థమా? ఇష్టం లేకపోతే రాకపోదును. పోనీ మరే చర్చకైనా అంశం వెతకండి, చర్చిద్దాం. స్త్రీలకి పెళ్ళి అవసరమా అనవసరమా అనే విషయం వాదిస్తే బాగుంటుంది. ఎందుకంటే నా చిన్నతనంలో నేను స్కూల్లో చదివే రోజుల్లో స్త్రీలకి చదువు అవసరమా కాదా అని చర్చించేవాళ్ళం. తరువాత కాలేజీకి వచ్చాక ఉద్యోగం అవసరమా కాదా అని వాదించాం. ఇప్పుడు పెళ్ళి అవసరమా అనవసరమా అని వాదిద్దాం. ఆ సబ్జెక్ట్ తప్పితే ఇంకేదైనా నేను పాల్గొనడానికి సిద్ధమే. అన్నపూర్ణ సీరియస్గా అన్నది. మహాబలిపురం వచ్చేసింది. తరువాత వాదనకి సమయం దొరకలేదు. 7 గంటలు 7 నిమిషాల్లాగా దొర్లిపోయాయి. తిరుగు ప్రయాణంలో అన్నపూర్ణకి తలనొప్పి వచ్చేసింది. కారులో కూర్చొని కళ్ళు మూసుకుంది. ఇంటికొచ్చి స్నానం చేసినా, కాఫీ తాగినా, రేడియో పెట్టినా తలనొప్పి పోలేదు. అతనేదో మందు తెచ్చిచ్చాడు. వేసుకుని నిద్రకి ప్రయత్నించింది. తను వచ్చి ఉండకూడదు అని 10 సార్లు అనుకుంది. నేనేమైపోతున్నాను అని ప్రశ్నించుకుంది. అలసటగా మంచం మీద దొర్లింది. నిద్ర రాలేదు చాలాసేపు. కిటికీల నుంచి అప్పుడే ముదురుతున్న ఎండ ముఖం మీద పడుతూ ఉంటే ఒళ్ళు విరుచుకొని నిద్రలేచింది అన్నపూర్ణ. కళ్ళు మండుతున్నాయి. తలనొప్పి తగ్గలేదు. ఒళ్ళు బరువుగా ఉంది. తలుపు తీసుకొని వణుకుతూ ముందు గదిలోకి వచ్చేసరికి జగన్మోహన్ స్నానం చేసి ముస్తాబాయ్ పేపర్ చదువుతున్నాడు. గదిలో మూలగా స్టూల్ మీద ఫ్లవర్ వాజ్ నిండా తాజాగా పెట్టిన రంగురంగుల గులాబీలున్నాయి. గడియారం చూస్తే 9:30 అని తెలిసి సిగ్గుపడింది అన్నపూర్ణ. ఏం అలా ఉన్నారు అన్నాడు జగన్మోహన్. ఒంట్లో బాగాలేదు, జ్వరం తగిలినట్లుంది. అతను ఉలిక్కిపడి ఆమె నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. కాల్తోంది. ఆమె కళ్ళు మంకెన పువ్వులంతా ఎర్రగా ఉన్నాయి. రంగయ్య, వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకురా, చాలా అర్జెంట్ అని నౌకరికి పురమాయించి ఫ్లాస్క్లో నుంచి కాఫీ కప్పులోకి వంచి ఆమెకిచ్చాడు. మీకు చాలా శ్రమ ఇస్తున్నాను. అన్నపూర్ణ కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. నాకేం శ్రమ లేదు. మీకెందుకు జ్వరం వచ్చిందోనని నాకు బాధగా ఉంది. పర్వాలేదు, అదే తగ్గుతుంది. మీరు ఆఫీస్కి వెళ్ళండి. నేను వారం రోజులు సెలవు పెట్టాను. మీరు మనశ్శాంతి కోసం వచ్చానన్నారు కదా. అదేదో మీకు లభ్యమయ్యే వరకు మీ వెంట ఉండి పరిసరాలన్నీ చూపించాలని అనుకున్నాను. కానీ ఇంతలోనే మీకు జ్వరం వచ్చింది. థ్యాంక్స్. నీరసంగా సోఫాకి ఆనుకుని కళ్ళు మూసుకుంది అన్నపూర్ణ. ఆమెకి ఊహ తెలిసిన తర్వాత అంత జ్వరం ఎప్పుడూ రాలేదు. తను కొలాప్స్ అయిపోతున్నట్లు అనిపించింది. డాక్టర్ వచ్చాడు. ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు. విశ్రాంతి తీసుకోమన్నాడు. రంగన్న పక్క దులిపి వేశాడు. జగన్ మందులు తెచ్చిచ్చాడు. బలవంతంగా మింగించాడు. మంచం మీద పడుకుంది. కొత్త బ్లాంకెట్ కొని తెచ్చి కప్పాడు. కిటికీ రెక్కలు మూశాడు. ఏమైనా కావాలంటే అడగండి అని వెళ్ళి ముందు గదిలో కూర్చున్నాడు. అన్నపూర్ణకి కళ్ళు మూతలు పడ్డాయి. జాగ్రత్త అవస్థో సుషుప్త అవస్థో తెలియని అయోమయ అవస్థలో ఆమె పడి ఉంది. అట్లా ఎంతసేపు పడుకుందో ఆమెకు తెలియలేదు. ఆమె కళ్ళు విప్పి చూసేసరికి ఎదురుగా తెరిచిన కిటికీల నుంచి పక్క ఇళ్లలో దీపాల వెలుగు కనిపించింది. ఆమె నుదుటి మీద చల్లగా ఐస్ తగులుతోంది. ఎలా ఉంది? ఆతృతగా అడుగుతున్నారు ఎవరో. ఎవరో కాదు, జగన్మోహన్. అన్నపూర్ణ మూలిగింది. లేచి కూర్చోవడానికి ప్రయత్నం చేసింది, కానీ లేవలేకపోయింది.
రంగన్న, అమ్మగారికి హార్లిక్స్ కలిపి తీసుకురా. వద్దొద్దు, నాకేం వద్దు అనాలని పెదవులు కదిలించింది. కానీ కంఠంలో నుంచి మాట పెగల్లేదు. ఇదిగోనమ్మా తెచ్చాను, తీసుకోండి. ఆమె మెడ కింద చెయ్యి వేసి ఎవరో ఆమెను కూర్చోబెట్టారు. వీపుకి దిండు ఊతంగా పెట్టి హార్లిక్స్ కప్పు పెదవుల దగ్గరికి వచ్చింది. అన్నపూర్ణ కళ్ళ నుంచి నీళ్లు జారి హార్లిక్స్లో పడ్డాయి. మీకు చాలా శ్రమ ఇచ్చాను అని చెప్పాలని ఆమె హృదయం కొట్టుకుపోతోంది. బలవంతంగా హార్లిక్స్ తాగేసింది. అయ్యగారు పొద్దుట్నుంచి చాలా అదుర్దా పడుతున్నారమ్మా, భోజనం కూడా చేయలేదు. పాపం ఈడకొచ్చి జబ్బు పడ్డారు కదా. రంగన్న సానుభూతి చూపిస్తున్నాడు. అయ్యగారు భోజనం చేయలేదా? ఎందుకని? తనకి జ్వరం వస్తే అతనికి అంత బాధగా ఉందా? తనకి మందు ఇవ్వవలసి వచ్చినందుకు అతను విసుక్కోవడం లేదా? ఎంత అన్యాయం! పొద్దుట్నుంచి మీ కాడే కూర్చున్నారుగా. తల మీద ఐస్ సంచి పెట్టారు. మీరు కదిలినప్పుడల్లా మొహం మీద చెయ్యి వేసి జ్వరం చూస్తూనే ఉన్నారు. అయ్యగారు శానా మంచోరు. నాకు జ్వరం వచ్చినా మందు మాకు ఇప్పించినారు. ధర్మపెబులు. తన ప్రత్యేకత ఏమీ లేదన్నమాట. ఎవరికి జ్వరం వచ్చినా అతను సేవ చేస్తాడు. అంటే దయాగుణ సంపన్నుడు. అన్నపూర్ణకు అంత జ్వరంలోనూ నవ్వొచ్చింది. అతను ప్రత్యేకించి తనపైనే దయ చూపాలని, తనకే సేవ చెయ్యాలని తను అనుకోవడం ఏమిటి? అలా ఎవరిని గురించైనా ఎప్పుడైనా తను అనుకుందా? తన మనసు ఇలా ఎందుకు తయారైంది? ఎలా ఉన్నారు? మంచం పక్కగా కుర్చీ లాక్కుని కూర్చుంటూ అడిగాడు జగన్మోహన్. మీరు భోజనం ఎందుకు చేయలేదు? మీ ఒంట్లో ఎలా ఉంది అని అడిగాను. మీరు భోజనం ఎందుకు చేయలేదని నేను అడిగాను. జ్వరంలో పోట్లాడకూడదు. అయితే నేను జ్వరంతోనే వెళ్ళిపోతాను. వెళ్ళండి, చూస్తాను. అన్నపూర్ణ లేవబోయింది. ఆగండి, రేపు వెళ్ళొచ్చు. టికెట్ రిజర్వ్ చేయాలి కదా. ఆమెను వారించి మళ్ళీ పడుకోబెట్టాడతను. అన్నపూర్ణ కళ్ళు మూసుకుంది. జీవితంలో తానెన్నడూ ఇంత అసక్తురాలు కాలేదు. ఇంకొకరి మీద ఇంతగా ఆధారపడలేదు. మీరు పస్తులు ఉంటే నేను ఇక్కడ ఉండలేను. దయచేసి క్యారియర్ తెప్పించుకొని భోజనం చేయండి. అలాగే, ఈ పూట తెప్పించాను. మరి మీరేం తీసుకుంటారు? జ్వరం పేషెంట్లకి ఏమి ఇవ్వాలో నాకు తెలియదు. మీకు నేనేం చెయ్యలేకపోతున్నాను. నాకెప్పుడూ ఇంత జ్వరం రాలేదు. మీరు చేసినంత సేవ నాకెవ్వరూ చెయ్యనూ లేదు. మీ రుణం తీర్చుకోలేను మిస్టర్ జగన్. నేను ఇక్కడికి రాకపోయినా బాగుండేది. దుఃఖంతో అన్నపూర్ణ గొంతు పూడిపోయింది. ఆమె ఎప్పుడూ ఇలాగ మాట్లాడి ఎరగదు. అతని ఆత్మీయతని తను భరించలేకపోతుంది కాబోలు. ఊరుకోండి అన్నపూర్ణ, ఎగ్జైట్ అవ్వకండి. నా పట్ల స్నేహంతో ఇక్కడికి వచ్చారు. మిమ్మల్ని సంతోషంగా తిరిగి పంపలేకపోయాను. అందుకు నేను చాలా బాధపడుతున్నాను. మీకు రేపు తగ్గుతుంది. ఏదైనా తాగి పడుకోండి. ఆమె జుత్తు ముఖం మీద నుంచి పైకి తోసి దుప్పటి సరిగ్గా కప్పి చిన్న దీపం వేసి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడతను. మీరు భోజనం చేయండి అన్నది అన్నపూర్ణ. తప్పకుండా. ఆమెకు చాలాసేపటి వరకు నిద్ర రాలేదు. పూర్వజన్మ బంధాలు, మనుష్యులకి ఒకరి పట్ల మరొకరికి కలిగే సానుభూతి, ప్రేమ మొదలైన అనుభూతులు, వీటిని గురించి ఆలోచించాలని ప్రయత్నం చేసింది. ఆలోచనలు స్పష్టంగా లేవు. నిద్ర వాటిని మింగేసింది. 3 రోజుల తర్వాత ముందు గదిలో సోఫాలో కూర్చొని కాఫీ కప్పులో పంచదార వేస్తూ, నేను చాలా అదృష్టవంతుణ్ణి అన్నపూర్ణ. మీరింత త్వరగా కోలుకుంటారని అనుకోలేదు అన్నాడు జగన్మోహన్. అదృష్టవంతురాలిని నేను ఇంత త్వరగా కోలుకోవడానికి కారణం మీరు. మీ రుణం ఎలా తీర్చుకోను అని చెప్పాలనుకుని తలెత్తి అతని వైపు చూసింది అన్నపూర్ణ. కానీ అలా చెప్పలేదు. మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను మిస్టర్ జగన్. నేను ఇక్కడికి వచ్చి ఉండకూడదు. తిరుపతిలో తలస్నానాలు చేశాను. అక్కడే కొంచెం సుస్థి చేసినట్లు అనిపించింది. తిరిగి వెళ్ళిపోవాల్సింది. రియలీ ఐఎమ్ వెరీ సారీ అన్నది. జగన్మోహన్ ఆ సమాధానానికి నిరాశ చెందాడు. ఆమె లోపల అనుకున్న మాటలే పైకని ఉంటే అతను ఎంతో సంతోషించేవాడు. అయిష్టంగా ఒక చిరునవ్వు నవ్వి కాఫీ కప్పు ఆమె ముందుకు తోసి, తీసుకోండి అన్నాడతను. అతని చర్య అన్నపూర్ణని నిరాశపరిచింది. మీరు రావడం ఏమాత్రం తప్పు కాదు. మీరు రాకపోతే నేనే అక్కడికి వచ్చేవాడిని. మీరంటే నాకు చాలా ఇష్టం అని అతను అంటే బాగుండేదనిపించింది ఆమెకి. ఆమె ఆలోచనకి ఆమెకే సిగ్గు వేసింది. తనలో ఏదో మార్పు వచ్చేసింది. అది తనకే తెలియకుండా వచ్చేసింది. తన ఆలోచనల తీరు మారిపోయింది. తన పట్టుదలలు, అభిప్రాయాలు, ఆదర్శాలు సడలిపోతున్నాయి. ఈ మార్పుని తను రానియకూడదు. తన అభిప్రాయాలు సడలకూడదు. కార్డ్స్ ఆడతారా, చెస్ ఆడతారా అతను అడుగుతున్నాడు. ఏది ఆడను అంటే బాగుండును, కానీ మీ ఇష్టం అనేసింది. నాతో చెస్ మీరు ఆడలేరు. కార్డ్స్ ఆడితేనే బాగుంటుంది. ఒకసారి ఓడితే మీకు ఇంట్రెస్ట్ పోతుంది ఆట మీద. కాదు, నేను స్పోర్టివ్ స్పిరిట్తో ఆడతాను. చెస్సే తీసుకురండి, నేను ఆడగలను. అలా ఉండాలి మరి. అతను చెస్ బోర్డు తెచ్చి కాయిన్స్ పేర్చాడు. వరుసగా 3 ఆటలు ఓడిపోయింది అన్నపూర్ణ.
చెస్ ఆడే తీరు అది కాదు. బోర్డుని 4 వైపులా కలియజూసి ఆలోచించి ఎత్తులు వెయ్యాలి. మీరు ఒకే డైమెన్షన్లో ఆడుతున్నారు, అందుకే ఓడిపోతున్నారు. అన్నపూర్ణ ఏమీ అనలేదు. ఆమెలో అసహనం మొదలైంది. ఎంత జాగ్రత్తగా ఆడినా అతను గెలుస్తూనే ఉన్నాడు. తన బలగం పోతూనే ఉంది. ఆమె చిరాకు కనిపెట్టి పదండి భోజనం చేసొద్దాం అని లేచాడతను. జగన్ చాలా తెలివిగలవాడు, అందువలన ప్రమాదకరమైన వ్యక్తి అనుకుంది అన్నపూర్ణ. నేనొక మాట అంటాను, సరిగ్గా అర్థం చేసుకోవాలి. భోజనానికి కూర్చుంటూ అన్నాడతను. మీకు జ్వరం వచ్చింది, నేను సహాయం చేశాను. హైదరాబాద్లో వస్తే సునందో ఇంకెవరో చేస్తారు. ఎక్కడైనా ఎవరు చేసినా మనిషికి తోడు చాలా అవసరమని తెలిసింది కదా. ఒంటరిగా ఎవరు ఎప్పుడూ బ్రతకలేరు. ప్రతి మనిషికి ఒక వ్యక్తి సాహచర్యం తప్పకుండా కావాలి. మీరు ఆ వ్యక్తి మీకు తోడు నీడగా ఉంటే జీవితం పరిపూర్ణమవుతుంది. లేకపోతే వెళితే కదా. అన్నపూర్ణ తలెత్తి చూసి, ఇలాంటి అవస్థ వస్తే మీలాంటి మిత్రులు ఉండనే ఉన్నారు. నా అదృష్టం వలన నా స్నేహితులంతా చాలా మంచివాళ్ళు. వాళ్ళ సాహచర్యమే నాకు చాలు. సాహచర్యం అంటే బంధం కాకూడదు, ఒకరికి పరిమితి కాకూడదు, అందులో స్వార్థం ఉండకూడదు, భౌతికపరమైన ప్రయోజనం అంతకన్నా ఉండకూడదు అన్నది. నీ ప్రశ్నకి ఒకసారి జవాబు చెప్పాను, రెండవసారి అడగడం నీ స్వార్థాన్ని సూచిస్తుంది అని అన్నపూర్ణ ఆంతర్యం. జగన్మోహన్ ఏమీ అనలేదు. తల వంచుకొని అన్నం తినడం మొదలుపెట్టాడు. అతని దగ్గర నుంచి జవాబు రాకపోవడంతో అన్నపూర్ణ కూడా కొంత నిరాశతో భోజనానికి ఉపక్రమించింది. మరి 4 రోజులు అతని బలవంతం మీద అక్కడ ఉన్నా అతనెప్పుడూ ఆ ప్రసక్తి తేలేదు. 4 రోజులు ఉత్సాహంగానే గడిచిపోయాయి. మర్నాడు ఉదయం రైలుకి టికెట్ తెచ్చాడతను. ఆ సాయంత్రం షాపింగ్కు వెళ్ళి విశాలకి, మురళికి, శారదకి, ఆమె పిల్లలకి చాలా వస్తువులు కొన్నది అన్నపూర్ణ. ఆమెను ఒక షాప్లో వదిలి మరొక షాప్లో ఏదో కొనడానికి వెళ్ళాడతను. చక్కని గిఫ్ట్ ప్యాకింగ్తో తిరిగొచ్చాడు. అదేమిటో అన్నపూర్ణకు తెలుసు. అది తన కోసమే అతను కొనుంటాడు. తన్ని ఆకర్షించడానికి, తన మనసుని ఆకట్టుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. మగవాళ్ళు అంతే, చదరంగంలో తెలివిగా ఎత్తులు వేసినట్లు జీవితంలో కూడా ఎత్తులు వేస్తారు. తను ఓడిపోకూడదు. తనకి ఇది పరీక్షా సమయం. ఇందులో తను కృతార్థురాలు కావాలి. టాక్సీలో ఇంటికి వస్తున్నంతసేపు అన్నపూర్ణ చాలా రిజర్వ్డ్గా ఉండిపోయింది. ఇంటికి వచ్చాక తన సామాన్లు సర్దుకుంటూ బిజీగా ఉంది. అతను సాయం చేశాడు. పెందలాడే పడుకోండే అమ్మగారు, త్వరగా లేవాలి కదా అన్నాడు రంగన్న. ఆమె గమనిస్తూనే ఉన్నది. జగన్మోహన్ అసలు మాట్లాడడం లేదు. అతని ముఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. అతని ముఖం చూస్తూ ఇంకా అక్కడే ఉంటే తను మారిపోవచ్చు, త్వరగా వెళ్ళిపోవడం మంచిది. శారద చెప్పినట్లు మగవాడికి అందమైన భార్య కావాలి, చెప్పినట్లు వినే భార్య కావాలి. అతని కోసం తన వ్యక్తిత్వాన్ని త్యాగం చేసే భార్య కావాలి. అందం సంగతి అలా ఉంచి ఒకరు చెప్పినట్లు వినడం, ఒకరి కోసం కోర్కెలని, ఆలోచనలని మార్చుకోవడం అనేది తన వల్ల కాదు. తనలాంటి వ్యక్తులు భార్యగా పనికిరారు. తనలాంటి వ్యక్తిని భార్యగా పొందినందువలన మగవాడికి సంతృప్తి ఉండదు. ఆ అసంతృప్తి దాంపత్య జీవితంలో అశాంతి రేపవచ్చు. అప్పుడు కుటుంబ విచ్ఛిత్తి తప్పకుండా జరుగుతుంది. ఈ సంగతులన్నీ అతనికి తెలియనివి కావు. కానీ తనని మార్చాలని, తన ఆలోచనలపై అతని ప్రభావం పడాలని అతను ప్రయత్నిస్తున్నాడు. సామాన్లన్నీ ఒక చోట పేర్చి మంచం మీద పడుకుంది అన్నపూర్ణ. జగన్ సిగరెట్ కాలుస్తున్న వాసన చాలాసేపు వచ్చింది. అంటే అతను చాలా సిగరెట్లు కాల్చి ఉండవచ్చు. అతను బాధపడుతున్నాడని తనకు తెలుసు. కానీ ఎలా? అతని బాధని పోగొట్టే శక్తి తన దగ్గర లేదు. తలుపు దగ్గరగా వేసింది, గడియ వేయలేదు. ఎప్పుడో అతని ఆలోచనలు పూర్తి అయి వాటికి ఒక ముగింపు దొరికాక అతను తన దగ్గరకు వచ్చి, అన్నపూర్ణ, నువ్వు లేందే నేను బ్రతకలేను అంటాడేమో. గంటకి ఉలిక్కిపడి తలుపు వైపు చూస్తూ పడుకున్న అన్నపూర్ణకి నిద్ర రానేలేదు. ఆలోచనలు అల్లిబిల్లిగా అల్లుకుపోతున్నాయి. గడియారంలో పెండులం కీ ఉన్నంత వరకు అటు ఇటు ఊగుతుంది. కీ పూర్తి అయి గడియారం పనిచేయనప్పుడు మళ్ళీ యథాస్థానానికి, అంటే మధ్యకి వచ్చి ఆగిపోతుంది. అలాగే తెల్లవార్లు అనిశ్చితంగా ఉండిపోయిన ఆమె ఆలోచనలు తెల్లవారేసరికి యథాస్థానానికి వచ్చి ఆగిపోయాయి. కర్తవ్యం స్ఫురించిన దానిలాగా పెందలాడే లేచి స్నానం చేసి రైలు వేళకి తయారైంది. ట్యాక్సీలో కూర్చుంది. ట్యాక్సీ కదులుతూ ఉంటే ఆ ట్యాక్సీ తనని జగన్ నుంచి వేరు చేసి మరో చోట దింపుతున్నట్లు, తానింక ఈ జన్మలో జగన్ని చూడలేనేమో అన్నట్లు అనిపించింది. అప్రయత్నంగా కళ్ళంట నీళ్లు తిరిగాయి. జీవితంలో ఎందరితోనో తను విడిపోయింది. నాన్నతో, అమ్మతో, రాజుతో, శారదతో, సునందతో. కానీ అలా వాళ్లతో విడిపోతున్నప్పుడు తనింతగా ఆలోచించలేదు. వాళ్ళు వెడుతున్నారనే ఆలోచన తనని ఇంతగా భయపెట్టలేదు.
సెంట్రల్ దగ్గర టాక్సీ ఆగడం, కూలీలతో సామాన్లు లోపలికి పట్టించడం, ఎక్కవలసిన రైలుకి కొనవలసిన టికెట్ ముందే కొనడం వలన చోటు వెతకకుండా దొరకడం, సర్దుకుని కూర్చోవడం అన్నీ క్షణాల మీద జరిగిపోయాయి. అప్పుడు ఆలోచనకి వ్యవధి దొరకలేదు. జగన్ ఆమె కోసం యాపిల్ పళ్ళు, పచ్చారటి పళ్ళు, పత్రికలు కొనిచ్చాడు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, బహుశా మిమ్మల్ని బెంగళూరు పంపుతారేమో, అక్కడ మీకు బాగుంటుంది అన్నాడు. ఓ జగన్, అలా మాట్లాడకు. నేను బెంగళూరు వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తాను. ఐ విల్ సర్టెన్లీ కమ్ టు యూ, సర్టెన్లీ కమ్ టు యూ. ఈ మాటలు అన్నపూర్ణ అనలేదు. ఆమె ఏ మాటలు అనలేదు, శ్రోతగా మిగిలిపోయింది. అతను చెప్పే మాటలు ఆమె వినడం లేదు కూడా. అమూల్యమైన ఏదో వస్తువు చెయ్యి జారిపోతోంది. జారిపోవడం మంచిది కాదేమో, పొరపాటున చెయ్యి జారినా వంగి తీసుకోవడం మంచిదేమో. ఆ వస్తువు విలువ ఎలా తెలుస్తుంది? కొన్ని వస్తువుల విలువలు అవి పోగొట్టుకున్నప్పుడు కానీ తెలియవు. పోగొట్టుకోకుండా రక్షించుకుంటే రత్నమని భ్రమిసినది రాయి కావచ్చు, గాజు పెంకు కావచ్చు. రైలు కదిలింది. ఉంటాను, నన్ను మర్చిపోకండి. కిటికీ దగ్గర నిలబడి చెయ్యి ఊపాడు. మౌనంగా చెయ్యి ఊపింది. కన్నీటి పొరగుండా అతని రూపం అస్పష్టంగా కనబడుతోంది. రైలు అతడి నుంచి ఆమెకు దూరంగా తీసుకుపోతోంది. బుగ్గల మీదుగా కన్నీళ్లు రాలాయి. కన్నీళ్లు వెచ్చగా ఉన్నాయి. తన జీవితంలో ఇంతవరకు సంఘర్షణ ఎరగదు. అదా ఇదా అన్న ప్రశ్న లేదు. ఏదో ఒకటి ధ్యేయంగా పెట్టుకోవడం, వాటి వైపు పురోగమించడమే. ఈ ప్రయాణం తన మెదడుని సమస్యలతో, ప్రశ్నలతో నింపింది. ఏ మనశ్శాంతిని వెతుక్కుంటూ వచ్చిందో అది బొత్తిగా కరువు చేసుకుని తిరిగి వెళ్తోంది తను. సందె చీకట్లు అలుముకుంటున్న వేళ వాకిట్లో మొక్కలకి నీళ్లు పెడుతూ గేటు దగ్గర రిక్షా ఆగడం చూసి ఆశ్చర్యంగా అటు వెళ్ళింది శారద. సూట్ కేసు, బెడ్డింగు, బాస్కెట్లు వగైరా సామాన్లు దీర్ఘ ప్రయాణాన్ని సూచిస్తున్నాయి. అక్క, నువ్వా? ఆశ్చర్యంతో ఆమె భుజం మీద చేయి వేసింది శారద. 2 అడుగులు వేసి, అలా ఉన్నావేం, చాలా అలసిపోయావు అన్నది. అన్నపూర్ణ వేటికి జవాబు చెప్పలేదు. అలసటగా సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుంది. వంటావిడి చేత కాఫీ తెప్పించి, ప్రయాణం చాలా అలసటగా ఉంది కాబోలు అన్నది మళ్ళీ శారద. ప్రయాణంలో అలసిపోవలసింది ఏమీ లేదు. ఫస్ట్ క్లాస్లో వచ్చింది. కానీ అలసిపోయింది మనసే. మానసికమైన వ్యధ శరీరంలోనూ కనిపిస్తోంది. సెలవు పెట్టావు కాబోలు. తిరుపతి వెళ్ళొస్తున్నాను చాలాసేపటికి జవాబు చెప్పింది. అదేం? ఆశ్చర్యం దాచుకోలేకపోయింది శారద. ఏమీ తోచక వెళ్ళాను. అక్కడి నుంచి మద్రాసు వెళ్ళాను. అక్కడ జ్వరం వచ్చింది. టికెట్ హైదరాబాద్కే కొన్నాను. కానీ బెజవాడ స్టేషన్లో రైలు ఆగగానే ఇక్కడ దిగాలనిపించింది. దిగేశాను. ఇంకా చెప్పడానికి ఏమీ లేదన్నట్లు కళ్ళు మూసుకుంది. శారద పిల్లలొచ్చారు. వాళ్ల కోసం కొన్న వస్తువులు తీసిచ్చి వాళ్ళని ముద్దు చేసింది. మీ ఆయన కులాసాగా ఉన్నారా? బాగానే ఉన్నారు. బొంబాయి వెళ్ళారు. 2 రోజుల దాకా రారు. సురేందర్ అతని భార్య బాగానే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు స్వంత ఇల్లు కట్టుకుని చాలా దూరం వెళ్ళిపోయారు. ఒకే ఊళ్ళో దూరం ఏమిటి? వాళ్ళకి అక్కడ వేరే సొసైటీ ఉంది. మా ఇంటికి రావడం చాలా తక్కువ. మంచిదేగా. రాకపోవడం మంచిదా? రావడమే మంచిదంటావా? స్నేహితులు వస్తేనే మంచిది కదా. అన్నపూర్ణ చెల్లెలికేసి ఒక్క నిమిషం రెప్పవాల్చకుండా చూసి ఊరుకుంది. ఇంకా నీకు అమర్ మీద కోపం పోలేదన్నమాట. ఓ మాట అడుగుతాను, చెప్పు. నువ్వు మద్రాసులో ఎక్కడున్నావు? జగన్మోహన్ ఇంట్లో. ఎన్ని రోజులున్నావు? 1 వారం రోజులున్నాను. కేవలం స్నేహం కోసమే 1 వారం రోజులు ఒంటరిగా అతనితో గడిపావా? మీ ఇద్దరికీ మధ్య ఇంకేం సంబంధం లేదా? షటప్, అన్నపూర్ణ అరిచింది. ఎందుకంత కోపం వచ్చింది? శారద నెమ్మదిగా అడిగింది. నన్ను శంకిస్తున్నావా నువ్వు? లేదు, నేనింకా అంత దిగజారలేదు. ఒక స్త్రీ, ఒక పురుషుడు చనువుగా ఉంటే వాళ్ళిద్దరికీ సంబంధం ఉన్నదని భ్రమపడడం విజ్ఞానహీనుల లక్షణమని నాకు తెలుసు. నేను నిన్ను ఎలా నమ్ముతున్నానో అమర్ని, మా ఆయన్ని కూడా అలాగే నమ్ముతున్నాను. నువ్వెంత గొప్పదానివో వాళ్ళు అంతే. ఆ విషయం అంగీకరించడానికి నీ అహం అనుమతించదు. ఈ ప్రపంచంలోని మనుషులందరికంటే నువ్వు గొప్పదానివని నీ అభిప్రాయం. అది ఇంకా మారలేదు. అన్నపూర్ణ చెల్లెలకి ఏం జవాబు చెప్పలేదు. తల వంచుకొని కూర్చుంది. నీ అంచనా ప్రకారం భార్యాభర్తలు సుఖంగా ఉన్నారనుకోవడం భ్రమ. ఆ దృష్టితోనే నువ్వు వాళ్ళని చూడడం నేర్చుకున్నావు. అందుకే నీకు ఆటుపోట్లు ఎక్కువ కనబడతాయి. చిత్రం ఏమిటంటే నువ్వు చాలామంది మగవాళ్లతో స్నేహం చేశావు. కో ఎడ్యుకేషన్లో చదివావు, ఉద్యోగం చేస్తున్నావు. ఆదర్శాలు, అభ్యుదయ భావాలు కలదానివి. అయినా ఒక పురుషుడు ఒక స్త్రీతో చనువుగా మాట్లాడినంత మాత్రాన శంకించావు. దానికి ఏమిటో తెలుసా? మా దాంపత్యంలో ఏదో ఒక లోటు ఉండి తీరాలనే నీ నమ్మకం. ఆ లోటు కనిపించకపోతే నీకు అసంతృప్తి కలుగుతుంది.
అది నువ్వు భరించలేవు కనుక నీ నమ్మకాన్ని రమణమూర్తి గారి నెత్తిన రుద్దడానికి చూసావు అంతే. ఇంక వెళ్ళి స్నానం చేయి, భోజనం చేసి విశ్రాంతి తీసుకో, చాలా అలసిపోయావు. క్రిందటిసారి ఈ మాటలన్నీ నీకు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. కొంచెం దృక్పథం మార్చుకుని చూడు. లోకం మంచిదే, మనుషులు మంచివాళ్లే, లేకపోతే బ్రతుకు దుర్భరం. అన్నపూర్ణ భుజం మీద చెయ్యి వేసింది శారద. పూర్వంలాగా ఆమె మీద చిరాకు పడలేదు అన్నపూర్ణ. స్నానం భోజనాలన్నీ అయ్యాక స్వెట్టర్ అల్లుకుంటూ కూర్చుంది. అన్నపూర్ణ పడుకొని నిద్రపోయింది. చాలా కాలం తర్వాత మళ్ళీ కంటినిండుగా నిద్రపోయినట్లు అనిపించింది అన్నపూర్ణకి. శారద ఇంట్లో పనులన్నీ చాలా క్రమబద్ధంగా ఉంటాయి. ఏ వేళకు ఆ పనులు జరిగిపోతూ ఉంటాయి. పిల్లలు ఏమాత్రం గొడవ చెయ్యరు. ఇంత యాంత్రికంగా జరిగిపోతున్న జీవితంలో నుంచి శారదకి కొత్తదనం, ఉత్సాహం ఎలా లభిస్తాయి? దేనికోసమో నిరీక్షణ లేదు, ఏదీ పొందాలనే తపన లేదు, పొందలేకపోయామన్న అసంతృప్తి లేదు. ఇలాంటి జీవితం శారదకి విసుగనిపించడం లేదా? వేకువ జామున నిద్రలేస్తుంది. పిల్లల కోసం వంట, పెద్దవాళ్ల కోసం టిఫిన్ తయారు చేయిస్తుంది. పిల్లల్ని శుభ్రంగా ఉంచుతుంది. ఇల్లంతా ఏమాత్రం దుమ్ము ధూళి లేకుండా బాగు చేయిస్తుంది, తుడిపిస్తుంది, కడిగిస్తుంది. ఆఖరికి వాకిట్లో పూసిన గులాబీలు కూడా ఆమెకి లెక్కే. పిల్లల తల రేగనివ్వదు. పుస్తకం అట్ట సహితం మాయనివ్వదు. ఎప్పుడు యుద్ధంలో వీర సైనికుడిలా అప్రమత్తతతో ఉంటుంది. ఇవన్నీ చేయడానికేనా శారద బ్రతుకు అర్పణ కావాల్సింది? ఆమెకి ఏమీ సాధించాలని లేదా? ఇంట్లో ప్రతి చిన్న వస్తువుపైన శ్రద్ధ శారదికి. ఇంత శ్రద్ధాశక్తులు మరి దేని మీదైనా ఉంటే ఎంత బావుండును అనుకుంది అన్నపూర్ణ. మర్నాడు ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత శారద మళ్ళీ స్వెట్టర్ అల్లుతూ కూర్చుంది. నీకు విసుగ్గా లేదు ఇలా రోజులు గడపడం? ఏదైనా కొత్తదనం కోసం ఆరాటపడవు అని అడిగింది అన్నపూర్ణ. మొన్నటి వరకు ఆ సంగతి ఆలోచించడానికి తీరలేదు. ఇప్పుడు పిల్లలిద్దరూ పెద్దవాళ్ళైనారు. ఏదైనా చెయ్యాలనిపిస్తోంది. రేపు మార్చికి BA పరీక్షకు ఫీజు కట్టాను. ఉద్యోగం చేస్తావా? చెయ్యను. మరి ఇంకేదైనా చేస్తాను అంటే 2 ఏళ్ల తర్వాత మాట. మరి రోజు ఆఫీస్కి వెళ్ళడం, తిరిగి రావడం నీకు మాత్రం జీవితం విసుగ్గా అనిపించడం లేదు? అవును, అందుకే ఊళ్ళు తిరుగుదామని బయలుదేరాను. తిరిగొచ్చాక ఉత్సాహం వచ్చిందా? ఇంటికి వెడితే కానీ తెలీదు. ఇంటికి వెళ్ళాక మరీ ఒంటరిగా, మరీ నిరుత్సాహంగా అనిపిస్తుందేమో. అన్నపూర్ణ మాట్లాడలేదు. విషయం ఎక్కడ మొదలుపెట్టినా ఆఖరికి పెళ్లి దగ్గరికి తెచ్చి ఆపడం శారద అలవాటు. అందుకని సంభాషణ పొడిగించదలుచుకోలేదు. శారద స్వెటర్ పూర్తి చేసింది, వేసుకొని చూసింది, మడత పెట్టి బీరువాలో దాచేసింది. తరువాత పుస్తకాలు తెచ్చుకొని చదివింది. మధ్యాహ్నం పని మనిషి, వంటావిడ వచ్చాక మళ్ళీ గృహ నిర్వహణలో మునిగిపోయింది. శారదికి ఆలోచించడానికి తీరికుండదు. అందుకే అది నిరంతరం ఉత్సాహంగా ఉంటుంది. నీకు బొత్తిగా విశ్రాంతి తక్కువ అన్నది అన్నపూర్ణ. విశ్రాంతి లేకేం, ఉన్నంత వరకు చాలు. మితిమీరిన విశ్రాంతి చీడపురుగు లాంటిది, మనసుని తొలిచేస్తుంది. అందుకే నేను ఏదో ఒక పని కల్పించుకొని ఎప్పుడు బిజీగా ఉంటాను. ఎవరికైనా అదే సలహా ఇస్తాను. నువ్వు చాలా పెరిగావు శారదా. పెరిగానంటావా, మారానంటావా అని పకపక నవ్వేసింది శారద. మారావు, పెరిగావు. మార్పే పెరుగుదల కావాలి. తన చుట్టూ మనుషులెవరూ ఆలోచించరని, యంత్రాల్లాగా పనిచేసుకొని పోతారని తను అనుకునేది. కానీ ఇప్పుడు చూస్తే వాళ్లే తనకన్నా ఎక్కువ ఆలోచిస్తున్నారు, జీవితాన్ని తనకన్నా ఎక్కువ అర్థం చేసుకున్నారు అనిపిస్తోంది. 2 రోజులు గడిచాయి. శారద ఆమెను 2 రోజులు అంటిపెట్టుకుని తిరిగి ఆలోచించడానికి వ్యవధి లేకుండా చేసింది. భోజనం మీద కూడా ఆపేక్ష కలిగేలాగా వంటలు చేయించి దగ్గరుండి తినిపించింది. అన్నపూర్ణకి చిన్నతనం నుంచి వంటల రుచులు గమనిస్తూ తినడం అలవాటు లేదు. తినడం తప్పదు కనుక ఆకలి వేసినప్పుడు తినడం, బ్రతకడానికి తినాలి గనక తినడం. కానీ శారద 2 రోజుల్లో ఆమె చేత రుచులన్నీ చెప్పించి మరీ తినిపించింది. ఇంత ఓర్పు, ఇంత చాకచక్యం ఎలా వచ్చాయి శారదకి? పూర్వం తన మీద ఇంత ప్రేమ లేదు, ఇప్పుడెలా వచ్చింది? మాతృత్వం పొందడమే బహుశా ఇందుకు కారణం కావచ్చు. ఆ రోజు రమణమూర్తి బొంబాయి నుంచి వచ్చాడు. పలకరింపులు, కుశల ప్రశ్నలు అయ్యాయి. అతను బొంబాయి నుంచి శారదకేవో ఫారెన్ సిల్క్ చీరలు తెచ్చాడు. కొన్ని చాలా లేత రంగులు, కొన్ని ముదురువి, పువ్వులవి. నువ్వు లేత రంగులు ఇష్టపడవుగా అన్నది అన్నపూర్ణ. ఆయనకి లేత రంగు ఇష్టం, అందుకోసం అవి ఇవి కూడా కడతాను అని అక్కముఖంలోకి పరిశీలనగా చూసింది శారద. అన్నపూర్ణ ఏమీ అనలేదు, నవ్వి ఊరుకుంది. అతనికి ఇష్టమైన వంటలు చేయించింది శారద. వాళ్ళిద్దరూ చిరకాలపు ఎడబాటు తర్వాత కలుసుకున్న వాళ్ళలాగా మాట్లాడుకోవడం చూసింది అన్నపూర్ణ. ఆ రోజు సాయంత్రం శారద తెల్లటి మెత్తటి జరీ చీర కట్టుకొని జుత్తు వదులుగా దువ్వి జడవేసింది. 3 రోజులుగా విచ్చిన గులాబీలు కోసి జడలో తురిమింది. పెన్సిల్తో కనుబొమ్మలు సరిచేసింది, కాటుక దిద్దింది.
ఇంత కష్టపడి అలంకారం చేసుకోవడం బయటకు వెళ్ళడానికి అనుకుంది అన్నపూర్ణ. కానీ శారద బయటికి వెళ్ళలేదు. ఆ అలంకారం అంతా భర్త కోసం కాబోలు. ఎప్పటికప్పుడు బొమ్మలాగా తయారవుతూ అతని ఆకర్షణ నుంచి దూరం కాకుండా ఉండటానికి తంటాలు పడుతూ ఉంటుంది కాబోలు శారద. హృదయంలో ప్రేమాభిమానాలున్నప్పుడు ఈ పైపై అలంకరణలు మెరుగులు ఎందుకు? తను అందంగా కనబడినా కనబడకపోయినా, అలంకరించుకున్నా అలంకరించుకోకపోయినా శారద తనని అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది. రాజు అంతే, విశాల అంతే. తల్లి, తండ్రి, అన్న, చెల్లి అందరికీ కావాల్సింది అంతరంగంలో అభిమానం, కానీ అందం కాదు. కానీ భర్తకి భార్య అందం కావాలి అంటే అతని సెక్స్ వాంఛ తీర్చడం ఒక్కటే భార్య ఆశయం అయి ఉండాలన్నమాట. భార్యాభర్తల మధ్య ఉండే ప్రేమ, అనురాగం మొదలైనవన్నీ సెక్స్ మూలంగా ఉండేవి, కానీ హృదయ సంబంధమైనవి కాదన్నమాట. భార్యలో శారీరకంగా మార్పు వచ్చి వయస్సు ముద్రలు ముఖంలో పడినప్పుడు ఈ ఆకర్షణ, ఈ ప్రేమ, ఈ అనురాగం తగ్గిపోతాయా? అశాంతిగా పక్క మీద దొర్లింది అన్నపూర్ణ. తనకెందుకు ఇలాంటి వ్యర్థమైన ఆలోచనలు? జగన్ ఏం చేస్తూ ఉండొచ్చు? ఆ రోజు తనకి జ్వరం వచ్చినప్పుడు మగత నిద్రలో మెలకువ వచ్చింది. తన తల అతని ఒడిలో ఉంది. తన నుదుటి మీద ఐస్ బ్యాగ్ పెడుతున్న అతని చెయ్యి తన చెంపలకి చల్లగా తగిలింది. తరువాత తను ఆలోచించింది. తన జ్వరం ఆ మధురమైన స్పర్శ వలన తగ్గిందా, లేక ఐస్ పెట్టడం వల్ల తగ్గిందా? స్పర్శలో ఎంత ఆత్మీయత ఉంది! హృదయంలో నుంచి పుట్టిన ప్రేమ అంటే అదే అయి ఉండాలి. కానీ అది శాశ్వతంగా నిలిచేది కాదు, నిలవదు. తనకి తెలుసును. ఒక వస్తువు పొందినప్పుడు దాని మీద ఉండే ఆపేక్ష, విలువ పొందిన తర్వాత ఉండవు. ఆ అసంతృప్తి తను భరించగలదా? చిన్న గులాబీ కొమ్మ తెచ్చి నాటి, ఎరువు వేసి పెంచి పెద్ద చేసింది, చిగురించింది. కొమ్మలు, రెమ్మలు, మొగ్గలు, పువ్వులు బయలుదేరింది. దాన్ని నమ్మి ఎవరైనా ఇస్తే, నీళ్లు పోయక చంపేస్తే అంతకన్నా విషాద స్థితి మరొకటి ఉంటుందా? ఓ గాడ్, ఇలాంటి ట్రాజడీ ఎవరికి వద్దుగాక వద్దు. అంత సాహసం చేయడం తన వల్ల కాదు. జగన్ మంచివాడు, నిజంగా మంచివాడే కావచ్చు. అతనిలో మంచిని గౌరవించాలంటే అతనికి దూరంగానే ఉండాలి. బెజవాడ వచ్చి వారం రోజులైంది. నేను ఇంక వెళ్తాను శారదా. ఇన్ని రోజులున్నాను, ఎప్పుడూ ఉండలేదు అన్నది అన్నపూర్ణ. నీకు మార్పు కావాలనిపించినప్పుడల్లా వస్తూ ఉండక్క అంది శారద. తప్పకుండా వస్తాను శారదా. హైదరాబాదే వెళ్తావా? లేదు, ఇంకా చాలా సెలవుంది. రాజు దగ్గరికి వెళ్తాను. వాళ్ళు అక్కడికి వెళ్ళాక రాజు దగ్గరికి అస్సలు వెళ్ళలేదు. విశాలని అడిగానని చెప్పు. అలాగే. రైల్లో కూర్చుని అనుకుంది అన్నపూర్ణ. తనొక్కతే ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉండిపోయింది. అందరూ జీవితంతో రాజీపడి హాయిగా బ్రతుకుతున్నారు. మనస్సుని జోకొట్టి నిద్రపుచ్చితే హాయిగా ఉండొచ్చు. నిద్రలో సుఖం ఉంది, అజ్ఞానంలో ఆనందం ఉంది. శారదని, సునందని, రాజుని వీళ్లల్లో ఎవరినడిగినా తానే అజ్ఞానంలో బ్రతుకుతోందంటారు. వాళ్ళు అజ్ఞానంలో బ్రతుకుతున్నారని తాననుకుంటోంది. ఇందులో ఏది నిజం, ఏది అబద్ధం?